నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ ప్రశ్నకు సమాధానమిచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత. విజయవంతమైన దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ చేసిన ధర్నా, వైఎస్ఆర్సీపీకి అంగీకారం తెలియజేసిన పలు జాతీయ పార్టీలు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన 15,000 కోట్లు గ్రాంటా లేక రుణమా స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేసిన జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్. రైతన్నకు ఇచ్చిన హామీని తన సొంత నిధులతో సుమారు ₹1 కోటి వెచ్చించి మోటార్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారన్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకంపై చర్చ జరిగింది. బ్లేడ్ బ్యాచ్, గంజాయి, రౌడీయిజంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ముందు రాష్ట్రంలో గంజాయిని అరికట్టాలని కోరారు. గంజాయి మత్తులోనే అనేక దారుణాలు జరుగుతున్నాయన్నారు. దీనికి అనిత సమాధానమిస్తూ రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామన్నారు. ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుని గుంపుల్లో పంపించి కూడా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళకి గంజాయి దొరకకపోతే వైట్నర్ స్మెల్ గట్టిగా తీసి దాంతో కూడా వాళ్ళు మత్తు తెచ్చుకొని వాళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు, అంటే అసాంఘిక కార్యకలాపాలు, ఈజీ మనీ గురించి పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు అన్న విషయం అయితే మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దీని మీద నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మొన్ననే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గాంజా గురించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మన అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ తో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఒక అతి తొందరలో కేబినెట్ కూడా ఆమోదం పొందిన తర్వాత నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ విత్ స్పెషల్ ఆఫీసర్స్ తో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం. గాంజాకి ఎస్పెషల్లీ గాంజా పర్పస్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒక ఎత్తైతే అధ్యక్ష. ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, ఈ సీసీ క్యామ్స్ పునరుద్ధరించుకొని ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసుకుని రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఆలోచన కూడా రాకుండా చేయడానికి ఒక ఉక్కుపాదం మోపడానికి పోలీసు వ్యవస్థ, హోంశాఖ కూడా సిద్ధంగా ఉందని, దానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారని చెప్తూ. దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ధర్నా విజయవంతమైంది. ఏపీలో రాజ్యాంగబద్ద పాలన జరుగుతోందా అని పార్టీల నాయకులు ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఈ రోజు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వారికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీ చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ సారథ్యంలో ధర్నా నిర్వహించామని వెల్లడించారు. దేశపు రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాష్ట చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేశాము, ఫొటోస్ డిస్ప్లే చేశాము. ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి, ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు, మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ, టీఎంసీ కానీ, శివసేన కానీ, ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము. అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్షపూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అన్న అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన 15,000 కోట్ల రూపాయలు గ్రాంటా లేక రుణమా స్పష్టం చేయాలంటూ జై భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అడగలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు. విజయవాడ గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అడగలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ నో ట్రూత్. వాట్ ఈస్ ట్రూత్? ఏదో నాకు 4 ఛానల్స్ ఉన్నాయి కదా అని 4 ఛానల్స్లో అబద్ధపు ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే, ఏదో మాకు 4 యాంకర్లు ఉన్నారు కదా అని అబద్ధ ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజమూ కాదు. వాస్తవం అనేది ఎప్పటికీ వాస్తవమే, అంకెలు అనేవి ఎప్పటికీ అంకెలే. నిన్న బడ్జెట్లో కేటాయింపులు జరిగిన విధానం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వాళ్ళది ఒక్కసారి మాట్లాడిన తర్వాత నేను ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ముందుకు వస్తా. ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. 5.5 కోట్ల మంది ప్రజలు 164 సీట్లతోటి 21 ఎంపీలతోటి ఒక కూటమి ప్రభుత్వాన్ని అత్యున్నతంగా అధికారంలోకి కూర్చోబెడితే 0.5% ఓటు శాతం లేనటువంటి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకొచ్చి కితాబులు ఇచ్చినటువంటి రాజకీయ నాయకుల మాటలు చెప్పిన తర్వాత అసలు నేను నిన్న వాస్తవ పరిస్థితులు ఏంటో మాట్లాడతాను. ఎవరు ఈయన? కేంద్రం అన్ని విధాలుగా సహకరించింది. సృజనా చౌదరి, పురంధేశ్వరి. కేంద్రం అన్ని విధాలుగా సహకరించింది. ఏం సహకరించింది అనేది ఒక్కసారి సృజనా చౌదరి, పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అండ్ ఎంపీ చెప్పగలిగితే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. మరి పురంధేశ్వరి గారికి ఏమైనా సహకరించిందా? అవును, ఆవిడకి ఎంపీ పదవి ఇచ్చి సహకరించింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా గొప్పది. మరి సృజనా చౌదరికి ఏం సహకరించారు? ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులన్నీ పక్కన పడేసి అరెస్ట్ కానికుండా సహకరించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతమైనటువంటి పార్టీ. ఆయనకి విజయవాడ కాన్స్టిట్యున్సీ నుంచి, సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచో లేకపోతే ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కాబట్టి ఆయనకి సహకరించింది. లక్షల కోట్లలో మన రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించింది అని సంకలు గుర్తుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు మీ తలలు ఎక్కడ పెట్టుకోవాలయా? ఒక్కసారి ఆలోచన చేయండి. సెక్షన్ 94 ప్రకారం ₹1 కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రాకపోతే ఎందుకు మాట్లాడట్లేదు? 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడటం లేదు? ఈ రాష్ట్రాన్ని మీరు తప్ప ఇంకెవరు అభివృద్ధి చేయలేదని చెప్పేటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ప్రశ్నించడం లేదు? దేనికోసం ప్రశ్నించడం లేదు? ఎందుకు ఇంత అద్భుతంగా రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రానికి సహకారం చేశారు, కేంద్రం సహకారం చేసిందని సాగలు పడుతున్నారు మంత్రులందరూ కూడా? రాష్ట్ర ప్రజలకు చెప్పండి, నేను మాట్లాడేది తప్పైతే. రైతన్నకు ఇచ్చిన హామీని తన సొంత నిధులతో నిలబెట్టుకున్నానని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. గన్నవరం నియోజకవర్గ ఆయకట్టు నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ పరిధిలోని రైతులకు నీటి మోటార్లను తన సొంత నిధులతో రైతన్నకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ రూరల్ మండలం టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, రాజం ఎమ్మెల్యే కోండ్రం మురళీమోహన్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్, నియోజకవర్గ పరిధిలోని ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ రూరల్ మండల పార్టీ కార్యాలయంలో గన్నవరం మండలానికి చెందిన గ్రామాలకు చెందిన రైతు సోదరులకి మోటార్లు అందజేయడం జరిగింది. గతంలో 2019లో నేను ఒక 14-18 మోటార్లు నేను కొనిచ్చిన పరిస్థితి ఆ రోజు. తర్వాత రైతుల దగ్గర మోటార్లు లేవు, అంతకుముందు పెట్టిన వాళ్ళు తీసుకెళ్ళిపోయారని చెప్పి వచ్చి మా కార్యాలయానికి వచ్చి సంప్రదిస్తే మేము ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కూడా నేను చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మోటార్ల సమస్య వస్తే మిమ్మల్ని నేను ఆదుకుంటానని చెప్పాను. నేను ఇచ్చిన హామీ మేరకు వాళ్ళకి నా సొంత ఖర్చులతో దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి మోటార్లు ఇవ్వడం జరుగుతుంది. ఆరుగాలం కష్టపడి రైతు సోదరుల విషయంలో
ఇచ్చిన మాట మేరకైనా ఇవ్వని మాటకైనా కష్టపడి పనిచేస్తా. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్కి 1 సంవత్సరం పనిచేస్తే నేను ఈ జిల్లాలో కౌలు రైతులు చనిపోయినా లక్ష ఎక్స్ట్రా ఇచ్చాను. ఎద్దు చనిపోతే 25,000 ఫ్రీగా ఇచ్చాను. అలా 6 కాలం కష్టపడి రైతు సోదరుల కోసం ఎంత చేసినా తక్కువే నేను భావిస్తూ రైతు సోదరులకి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో ఈ మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి అన్నకి, అలాగే కాయత్ కృష్ణప్రసాద్ గారికి, వరలకుమార్ రాజు గారికి, చిత్తూరు శాసనసభ్యుడు మిత్రుడు జగన్కి, అలాగే కొండ్రు మురళి గారికి, అలాగే నాయకర్ గారికి, అలాగే పేరు పేరున దాదాపు 13 మంది శాసనసభ్యులు వచ్చారు. వాళ్ళందరికీ గన్నవరం నియోజక ప్రజల తరఫున, నా తరఫున, తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం నుంచి గతంలో ఎప్పుడూ లేనంతగా 37,627 ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభ్యులు ఎన్నుకున్న గన్నవరం ప్రజలు కామ్రేడ్ పొచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు అని మహానుభావులు నేను గడ్డేది. ఇక్కడ ఎలాంటి పనులు చేయనని, ఆ మహానుభావ స్థాయిలో పనిచేయకపోయినా కనీసం ఆ స్థాయిలో పనిచేస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పిన మాట కట్టుబడి అశోక్ లైలాండ్ కంపెనీని నేనే తీసుకొచ్చాను. సగర్వంగా చెప్తున్నా. లోకేష్ బాబు దాన్ని ఓపెన్ చేస్తాడు వచ్చే నెలలో. ఏపీలో రైల్వేలకు ఈ ఏడాది 9,151 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఏపీకి ఈ సంవత్సరం రైల్వేలకు 9,151 కోట్లు కేటాయించినందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయింపుల కంటే 10 రెట్లు పెంచామన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం మీద 73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయంటూ ఆయన స్పష్టం చేశారు. అమృత్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో కూడా 100% రైల్వేలు విద్యుద్దీకరణ జరిగాయంటూ కేంద్ర మంత్రి వివరించారు. Come to Andhra budget. In the state of Andhra Pradesh, this year the allocation for railways is 9,151 crore. This is 10 times the budget which used to be there in the UPA period for the total AP plus Telangana railway development. Andhra Pradesh state is also, the entire railway network is now 100% electrified. There are projects worth 73,743 crore worth projects are ongoing in the state of Andhra Pradesh. Then 73 stations are being developed as Amrit stations. And since 2014, a record number of flyovers and underpasses have also been constructed in Andhra, which is 743 flyovers and stations have been constructed and underpasses have been constructed. The South Coast Railway Zone, which is a very important matter, land which was earlier offered had a major issue because it had backwater coming from a neighboring water body, and within the land records that was recorded as a water body land. So that's why we had all continuously requested the then state government to allocate a new land. And recently our my cabinet colleague Naidu, he has Ram Mohan Naidu ji, he has gone and visited the RM office and he has had the discussion about the suitability of the land. I have also discussed with him here in Delhi, and then we have requested the Honorable Chief Minister to quickly identify a new piece of land where the construction work can start. So we are పోలవరంపై మంత్రివర్గంలో కీలక చర్చ నడుస్తోంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని నిపుణుల కమిటీ నివేదిక అందజేసింది. డయాఫ్రమ్ వాల్ కు దెబ్బతిన్న ప్రాంతంలో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుందని తొలుత నివేదిక అందించింది. తరువాత భిన్నంగా వచ్చిన విదేశీ నిపుణులు నివేదిక అందించారు. డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా మరొక డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఉత్తమమంటూ నిపుణుల కమిటీ నివేదిక అందించింది. ఇదే అభిప్రాయంతో కేంద్ర జలవనరుల శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. నన్ను చంపాలనుకుంటే చంపేయండి, అంతేకాని అమాయకులైన ప్రజలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం సరికాదంటూ ఒక ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. Do you think it will stop at your workers and party men? Are you scared for your family and your and also for yourself? If somebody were to target me, it's okay.
Even if I'm not there, it doesn't make a difference. But why target the people? Why target the Karyakartas? Why target the general people who have not voted for you? Why target these people? This is inhumane. This is not humanity. You want to settle scores with me? Settle scores with me. You want to kill me? Kill me. At least I'm one person. For some strange reason, if you have so much of anger against me, then go ahead and do it. But why are you doing this with so many people? This is not right. పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎంతవరకు ప్రభుత్వం ఆదుకోకపోవడం దుర్మార్గమంటూ ఈ సందర్భంగా ఆమె దుయ్యబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా పంట నష్టం జరిగిందన్నారు. దాదాపు 40,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. చంద్రబాబు గారికి చెప్తున్నాము, చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చుంటే తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసే వాగ్దానం మేము ఇచ్చాము. కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేదు. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం ఇవ్వకుండానే, మేనిఫెస్టోలోనూ పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అమ్మా, ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొర్లుతున్నాయి. ఎర్రకాలువ పైనుంది, ఎర్రకాలువలో మరమ్మతులు జరగలేదు, మోడర్నైజేషన్ ఏ కెనాల్స్ లోనూ జరగలేదు. అక్కడ గనక పూడికలు తీసునుంటే మాకు ఇన్ని నీళ్లు రాకపోయేవి, ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు. మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతి అని నిరూపించుకుంటే, జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు మిగిల్చి వేసిన ప్రాజెక్టులన్నీ 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు. గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు. ఆఖరికి పూడికలు కూడా తీయలేదు. కట్టెడు మత్తి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు. కాబట్టే ఈ రోజు ఇంతగా నీళ్లొచ్చాయి అని ఈ రైతులు చెప్తున్నమాట. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే జగన్ ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రశ్నించారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఉనికి లేదని, ఢిల్లీలో తన ఉనికి చాటుకోవడానికి వెళ్లాడని విమర్శించారు. 5 సంవత్సరాల కాలంలో ఏపీకి ఏం చేశారు అనే ప్రశ్నలు వేశామని వెళ్లిపోయాడంటూ దుయ్యబట్టారు. జగన్ ఢిల్లీకి వెళ్లడం తుగ్లక్ ఆలోచన అంటూ మండిపడ్డారు. తుగ్లక్ పాలన చేసి తుగ్లక్ రోడ్లో నిరసన చేస్తున్నాడు. జగన్ ని పట్టించుకునే వాళ్లు ఎవ్వరూ లేరన్నారు. జగన్ ఆరోపిస్తున్న 35 మంది లిస్టు ఇవ్వమంటూ హోంమంత్రి అడిగారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీ జరుగుతా అంటే అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటో మరి మాకైతే తెలియదు. ఎందుకంటే మరి ఇక్కడ ఆయన ఉనికి ఎలాగో లేదు. అక్కడికి వెళ్తే ఏదో ఢిల్లీ మీడియా అంతా వస్తుంది, నేషనల్ మీడియా వస్తుంది, నా ఉనికి చాటుకుందామని వెళ్ళారే తప్ప సమస్య ఇక్కడ కదా. 5 సంవత్సరాలుగా ఆయన ఏం చేశారో ఇక్కడ మేము ప్రశ్నలు వేస్తాము, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలుసుకొని ఇక్కడ సమస్యలు చూసుకోకుండా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏముందండి? మరి తుగ్లక్ పాలన కాదా ఇది? తుగ్లక్ ఆలోచన కాదా? గతంలో 5 సంవత్సరాలు ఆ తుగ్లక్ పరిపాలనలో రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆ తుగ్లక్ రోడ్లో తుగ్లక్ నిరసన తెలియజేస్తే ఎవరు పట్టించుకుంటారండి? ఆయన ఉనికి చాటుకునే దానికోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి. రాష్ట్రంలో అరాచకాలు చేశారు అని చెప్పేసి ఈ విషయాన్ని, రాష్ట్ర విషయాన్ని కేంద్రం దృష్టికి సార్, యావత్తు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తా అంటున్నాడు, ప్రధానమంత్రి అన్నాడు, కేంద్ర మంత్రి అన్నాడు. ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు సార్? రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. ప్రతిరోజు ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాకు దిశ నిర్దేశిస్తున్నారు. మనం అభివృద్ధి వైపే వెళ్దామే తప్ప కక్ష సాధింపు చర్యలు వద్దన్నారు. మరి ఆ 35 మంది లిస్ట్ అడిగారు, హోమ్ మినిస్టర్ గారు అడిగారు, ఎవరయ్యా బాబు 35 మంది? నీకేమన్నా చిన్న మెదడు ఏమన్నా పోయిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు దాంట్లో? తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ
వైసీపీ వాళ్ళు ఎవరు వాళ్ళ సొంత కక్షలతో వాళ్ళు చంపుకొని గంజాయి తాగి వాళ్ళు చంపితే అది మరి తెలుగుదేశం పార్టీ మీద వేయడం గత 5 సంవత్సరాలుగా ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా అని కూడా తెలియజేస్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ రాకుండా ఢిల్లీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రజలకు ఎలాంటి మెసేజ్? సార్, ప్రజలందరికీ అర్థమైపోయింది. నేను మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, ఆయన ఉనికి చాటుకునే దానికోసం ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. యావత్ ప్రజలందరికీ తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదన్న ఉద్దేశంతోనే సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. మేము కూడా అదే లక్ష్యంతో వెళ్తున్నాం. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాపై ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారా అంటూ మంత్రి డోలా వీరాంజనేయులు ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి తీసుకురావడం చంద్రబాబు ఘనత అంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాత్రమే ఈరోజు నా వెనకాల నలుగురు ఉన్నారని చెప్పేసి ప్రదర్శన చేయడానికి ఈరోజు ఢిల్లీలో దీక్షలో కూర్చుంటాన్న జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల. ఏ రోజైనా ప్రత్యేక హోదా గురించి నువ్వు కేంద్రాన్ని నిలదీసావని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా గురించి 1 గంటన్నా నువ్వు దీక్ష చేసావా ఢిల్లీలో? ఏ రోజైనా ఈరోజు ప్రజల గురించి, రాష్ట్ర నిధుల గురించి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మాట్లాడలేదు. ఢిల్లీలో రాష్ట్ర పరువుని తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రతిష్ట 2 సార్లు వెళ్ళగానే ఈరోజు ఢిల్లీ నుండి నిధులు తీసుకొచ్చాడు, కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. రాజధాని 15,000 కోట్లు తీసుకురావడం ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. 2 సార్లు వెళ్తేనే నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. కానీ 36 సార్లు ఢిల్లీ తిరిగిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం సాధించాడని నేను అడుగుతా ఉన్నా. సొంత కేసులు మాఫీ కోసం, అట్లాగే బాబాయ్ హత్యలో నిందితుల్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఢిల్లీ వెళ్ళావు. కానీ నీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు. కానీ ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాడా అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయటం, ఢిల్లీలో దీక్ష చేయటం సిగ్గుసేటు. ఇలాంటి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గురా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి స్థల దించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ ప్రశ్నకు సమాధానమిచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత. విజయవంతమైన దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ చేసిన ధర్నా, వైఎస్ఆర్సీపీకి అంగీకారం తెలియజేసిన పలు జాతీయ పార్టీలు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన 15,000 కోట్లు గ్రాంటా లేక రుణమా స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేసిన జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడస్ శ్రావణ్ కుమార్. రైతన్నకు ఇచ్చిన హామీని తన సొంత నిధులతో సుమారు 1 కోటి రూపాయలు వెచ్చించి మోటార్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారన్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. SBN న్యూస్ సమాప్తం. నమస్కారం.